ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం చాలా మంది పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా మనం చూసుకుంటే గంజాయి స్మగ్లింగ్ అన్నది చాలా హెవీగా జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి రాష్ట్రంలో ఎక్కడైనా దొరికింది అంటే దానికి మూలం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మన విశాఖ జిల్లా వైపు వేరు చూపించే పరిస్థితి వచ్చింది. ఏదో జరుకు పాడేరు నుంచి కానీ నర్సీపట్నం నుంచి కానీ గంజాయి అన్నది ఎక్కువగా రవాణా అవుతుంది అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో దాని మీద మేజర్గా రేపు పొద్దున్న మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీలతో డిఐజీలతో అందరితో కూడా కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. కాకపోతే నేను ఒకటే కోరుకుంటున్నా, కొంత టైం ఇవ్వండి, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. అన్ని కూడా ఒక 15 days to 1 month అన్ని కూడా స్టిమ్యులేట్లోకి వస్తాయి డెఫినెట్గా. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలి. ఒకటి మాత్రం చెప్తున్నానండి,
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంతకు ముందు నాకు ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమంటే, ఎవరో ఫోన్ చేస్తే కౌంటర్ కేసు పెట్టమని, ఇవన్నీ వద్దు. చూద్దాం, అన్నీ కూడా స్టిమ్యులేట్ చేసుకుని ఒకటి జాగ్రత్తగా చేసుకుందాం. దానికి పత్రికా విలేకరులుగా మీరు కానీ ఎవరైనా అందరూ కూడా సహకరించండి. మీకు కూడా ఒకటి చెప్తున్నా, ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో 1,00,000 రాస్తుంటాడు. సీఎం రమేష్ గారు కూడా అదే చెప్పారు, 1,00,000 రాస్తుంటారు సోషల్ మీడియాలో. అవన్నీ నిజం అనుకుని మీరు మాత్రం పేపర్లో అయిపోయింది. ఒక్కసారి మమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ని ఎలా టేకప్ చేయాలి అంటే, సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్తో చాలా మంది పెడుతూ ఉంటారు, వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. మేడం, మహిళలకు సంబంధించి ఎలాంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మహిళలకు వచ్చినటువంటి చట్టాల మీద? యాక్చువల్ గా దిశ చట్టం అని చెప్పారు. ఆ దిశ చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీజీపీ కూడా మనకు చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్ లో ఒప్పుకున్నారు, ఆవిడ కూడా ఒప్పుకున్నారు. దిశ అన్నది చట్టం యొక్క చట్టబద్ధత కల్పించలేదు అని. నేను మొన్న రీసెంట్ గా నేను ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండి అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు, అందులో అంటే 5 సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్ గా ఎక్కడో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒకటి. ఇప్పటికీ కూడా డెఫినెట్ గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ, నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి. అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి, అలాంటివి కూడా ఉన్నాయి. భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నామండి, రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా, మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఎవడో ఏదో చేస్తాడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి రికమెండ్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రజలు సహకరించాలి, డిపార్ట్మెంట్ సహకరించాలి. డెఫినెట్ గా మహిళల భద్రత విషయంలో పెద్దపీట వేస్తుంది. ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్ గా లా అండ్ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే, క్రైమ్ కూడా తగ్గిద్ది. నేనైతే ఘంటాబద్ధంగా చెప్పగలను. వీలైతే ఛాలెంజ్ అనుకోండి, మళ్ళా క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎంతవరకు ఉందో దానికి ఇంకా తగ్గుతుందే తప్పించి ఎట్టి పరిస్థితులు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్స్ మేము అందరూ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ చూసుకున్నా కూడా మహిళలు మిస్సింగ్ కేసు నాకు మొన్న నేను ఇంకా జస్ట్ ప్రమాణ స్వీకారం చేసి నాకు అలాట్ చేశారు అంతే, హోమ్ డిపార్ట్మెంట్ అలాట్ చేశారు. చాలా ఫోన్లు వచ్చినాయి నాకు, మెసేజ్లు. నిజంగా నేను ఆ వాట్సాప్ చూస్తే కనుక ఒకసారి కూర్చొని మొత్తం చూడాలి. బేసికల్లీ ఒక అతను యుఎస్ లో ఉంటాడు, వాళ్ళ అమ్మాయి తప్పిపోయింది వైజాగ్ లో, కేసు పెట్టాము, ఈ రోజు వరకు కేసు మాకు ఫైల్ చేయలేదు అని చెప్పారు. అంటే మే 14th సంథింగ్ ఎప్పుడు అమ్మాయి మిస్ అయిందని చెప్పి డేట్ కూడా చెప్పారు. అంటే అలాంటి కేసులు అతను ఒక మాట అన్నాడు నాతో, మా అమ్మాయి బతికిందో చనిపోయిందో మాకు తెలియదండి, కానీ మా అమ్మాయి పరిస్థితి వేరే అమ్మాయికి రాకూడదు, కొంచెం దాని మీద యాక్షన్ తీసుకోండి మేడం అని చెప్పి తను అక్కడ నుంచి నాకు ఫోన్ చేశారు. సో నేను ఒకసారి రేపు మళ్ళీ తర్వాత కూడా కేసు డీటెయిల్స్ కూడా ఇచ్చేవి, నేను డెఫినెట్ గా అక్కడ సిపి గారితో ఒకసారి మాట్లాడతాను. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో డెఫినెట్ గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. డెఫినెట్ గా ఉంటుందండి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చాలా కేసులు ఈ రోజు వరకు కూడా మూతపడిపోయినాయి. అంటే పొలిటికల్ ప్రెషర్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, చాలా కేసులు ఇప్పటి వరకు కూడా మూతపడిపోయినాయి. 30,000 మంది అంటే ఏదో వేగ్గా చెప్పడం కాదండి. నేను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చదివిన తర్వాతనే నేను కూడా ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమేరకు మిస్సింగ్ కేసులు అయితే చాలా ఎక్కువగా జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి. ఓవరాల్ గా ఒక రోజుకి 8 సంఘటనలు జరిగేటట్టుగా యావరేజ్ కూడా జరిగింది. సో అవన్నీ కూడా తగ్గుతాయని నేను తగ్గాలి అంటున్నాను. 80% తగ్గాలని.